మారుతున్న కాలానికి అనుగుణంగా గిరిజన ప్రాంత రైతులు కూడా కూరగాయల సాగుపై మక్కువ చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేలా పంటలు పండిస్తున్నారు. అయితే ఒకే పంట కాకుండా మిశ్రమ కూరగాయలు సాగు చేస్తే చీడపీడల ఉధృతి తగ్గడమే కాకుండా ప్రతిరోజు ఏదో పంటపై ఆదాయం పొందవచ్చని సూచిస్తున్నారు చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. వ్యవసాయంలో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు రైతులు కూరగాయల సాగును ఎంచుకుంటున్నారు. కొన్నేండ్లుగా కూరగాయలు సాగు చేస్తున్న రైతులు ఇదే నిజమని చెబుతున్నారు. ఎకరం భూమిలో 10 రకాల కూరగాయ పంటలను సాగు చేస్తే వరికి వచ్చిన డబ్బుల కన్నా రెండింతలు మూడింతలు సంపాదించవచ్చు. ముఖ్యంగా వేసవిలో అంటే మే జూన్ నెలల్లో కూరగాయల ధరలు మండిపోతుంటాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని చింతపల్లి ఏజెన్సీ ప్రాంత రైతులు మిశ్రమ కూరగాయలు సాగు చేయాలని చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శివకుమార్ సూచిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం కూరగాయల సాగుకు అనుకూలంగా ఉంటుంది కనుక మిశ్రమ కూరగాయల సాగు చేయాలంటున్నారు. తద్వారా చీడపీడలను అరికట్టడమే కాకుండా ప్రతిరోజు ఏదో ఒక పంట దిగుబడిని పొందేందుకు వీలుంటుంది. తద్వారా ప్రతిరోజు ఆదాయం పొందవచ్చంటున్నారు. మనకి ఏజెన్సీ ప్రాంతాల్లోన ఎక్కువగా కూరగాయ పంటలు రబీ సీజన్లో కూరగాయ పంటలు అయినటువంటి కాలీఫ్లవరు, క్యాబేజు, అదేవిధంగా టమాటా, వివిధ రకాలైన ఆకుకూరలు, వంగ ఇటువంటి కూరగాయలని సాగు చేస్తూ ఉంటారు. ఎర్లీ సమ్మర్ అంటే జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో మనకి కాకర, తర్వాత బీర ఇటువంటి కూరగాయలు, అదేవిధంగా బెండకాయ కూడా సాగు చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలోన ఏజెన్సీ ప్రాంతంలో ఉండే ఎక్కడైతే నీటి వసతి ఉంటుందో ఆ ప్రాంతాల్లోన ఎక్కువగా అంతర పంటలు వేయమని చెప్తున్నాము. అంతర పంటల వలన ఉపయోగాలు ఏంటంటే మనకి ఈ మధ్యలో చూసుకున్నట్లయితే కూరగాయ పంటల్లోనే ఎక్కువగా ఈ రసం పీల్చే పురుగులు, అదేవిధంగా వైరస్ తెగుళ్ళు ఉధృతి ఎక్కువగా ఉంది. దీనిని నివారించడం కోసం వివిధ రకాలైన క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడం ఎక్కువగా జరుగుతూ ఉంది. దానివల్ల ఏంటంటే వినియోగదారులకు కూడా ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కనుక దీన్ని నివారించడం కోసం అంతర పంటల్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. అంతర పంటలు సాగు చేయడం వల్ల రైతులకి ప్రతిరోజు ఆదాయం దొరకడంతో పాటు న్యాచురల్గా మనకి ఈ పురుగులను కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకే కుటుంబానికి చెందిన కూరగాయ పంటలు కాకుండా వివిధ రకాల కూరగాయ పంటలు అంతర పంటలుగా వేసుకున్నట్లయితే లైక్ టమాటా వేసినప్పుడు మధ్యలోన ఆకుకూరలు, అదేవిధంగా వంగ వేసినప్పుడు పాదు జాతికి చెందినటువంటి తీగ జాతికి చెందినటువంటి కూరగాయ పంటలు వేసుకోవడం, అలాగే మనకి కుకుర్బిటేసి కుటుంబానికి చెందినటువంటి క్యాబేజు, కాలీఫ్లవరు, దాంతో పాటుగా ఏంటంటే ఫ్యాబేసి కుటుంబానికి చెందినటువంటి చిక్కుడు జాతి కూరగాయలు ఇలాంటివి వేసుకోవడం వల్ల భూసారం అభివృద్ధి చెందుతుంది, భూసారం పెంపొందించబడుతుంది. అదేవిధంగా ఏంటంటే మనకి కంటిన్యూస్గా ఈ తెగుళ్ళు, భూమి నుంచి సంక్రమించే తెగుళ్ళు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కనుక ఈ భూమి నుంచి సంక్రమించే తెగుళ్ళను కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైతుకు కూడా ఏంటంటే 365 రోజులు రైతుకి ఆదాయం వస్తూ ఉంటుంది. కనుక రైతు నికర ఆదాయం కూడా పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లోన ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం జరుగుతుంది. మనకి వేసవిలోన కొన్ని రకాలైన కూరగాయ పంటలు సాగు చేసుకోవడానికి మనకి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మనకి నీటి వసతి కలదో ఆ ప్రదేశాల్లోనే మనం కూరగాయ పంటల్ని సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ వేసవిలో కూరగాయ పంటలు చూసుకున్నట్లయితే టమాటా, అదేవిధంగా వంగ, బీర, కాకర, అలాగే చిక్కుడు జాతి కూరగాయలు అనేటువంటి క్లస్టర్ బీన్, గుత్తు చిక్కుళ్ళు ఇలాంటి పంటలు వేసుకున్నట్లయితే గిరిజన రైతులకి మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. వేసవి కాలంలోన మనకి మే జూన్ కాలంలో చూసుకున్నట్లయితే కూరగాయ పంటల్లోన మనకి ధరలు అనేవి అధికంగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే కూరగాయల సాగు వేసవి కాలంలో తక్కువగా ఉండడం ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కనుక వేసవిలో మనకి కూరగాయ పంటల ధరలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఉండే మన గిరిజన ప్రాంతాల్లో, ఎత్తైన గిరిజన ప్రాంతాల్లో ఉండే వాతావరణ పరిస్థితులని అవకాశంగా తీసుకొని ఈ ఆకుకూరలు అయినటువంటి కొత్తిమీర, పాలకూర, తోటకూర, చుక్కకూర, అదేవిధంగా మెంతికూర ఇలాంటి ఆకుకూరలను కూడా మనం సాగు చేసుకున్నట్లయితే రైతుకి తక్కువ కాలంలోనే ఈ ఆకుకూరలకి 45 నుంచి 60 రోజుల మధ్యలోనే పంటకాలం పూర్తయిపోతుంది. కనుక తక్కువ కాలంలోనే గిరిజన రైతులకి ఆదాయం చేకూర్చడానికి అవకాశం ఉంటుంది. కూరగాయలు సాగు చేస్తున్న రైతులు ఆ పంట నుండి తగిన ఆదాయం పొందాలంటే
ఆయా పంటలను బట్టి 1 నెల నుంచి 4-5 నెలల సమయం పడుతుంది. ఈలోగా దానికి కావలసిన పెట్టుబడి కోసం విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ పంటకు ఏదైనా నష్టం జరిగి పంట పోతే శ్రమతో పాటు పెట్టుబడి కోల్పోవాల్సిందే. ఇటువంటి పరిస్థితిని అధిగమించడానికి రైతులు సంవత్సరం పొడవునా ఒక ప్రణాళిక ప్రకారం అన్ని కూరగాయలు సాగు చేసుకుంటే రోజువారీ ఆదాయం వస్తుంది. ఒకవేళ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా, ఇంకే విధమైన నష్టం జరిగినా, 1-2 రకాల పంటలు నష్టపోయినా మిగతా వాటి నుండి ఎంతో కొంత ఆదాయాన్ని పొందవచ్చు.